ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కోదండరామస్వామి వారికి కాళీయమర్ధన అలంకారం. ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారాములకు స్నపన తిరుమంజనం. సీతారాములకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతిలో శ్రీ కోదండరామాలయంలో విశేష కైంకర్యం. భద్రాచలంలో ఘనంగా ముగిసిన ఉత్సవాలు. సీతారామచంద్ర స్వామివారికి శేషవాహన సేవ. ఒంటిమిట్ట రాముడు కాళీయమర్ధన కృష్ణాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏకశిలా నగరంలో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారు కాళీయమర్ధన కృష్ణాలంకరణలో ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై కోలాటాలు, చెక్క భజనలు, భక్తి కీర్తనాలాపనల నడుమ కాళీయమర్ధన కృష్ణాలంకరణలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు, మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు, కిడివారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామలక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను గావించిన అనంతరం సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, చందనాది పరిమళాలను, తులసి, పుష్పమాలలను అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారల శోభితంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, జానకి పతి కొలువుడి. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, జానకి పతి కొలువుడి. ఘన సమర విజయుడు రాముడు, దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారామలక్ష్మణులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్నపన తిరుమంజన క్రతువు శుక్రవారం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు నందకుమార్ దీక్షితుల పర్యవేక్షణలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ సీతారామలక్ష్మణులకు వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం సీతారామలక్ష్మణులకు అర్చకులు సేవాకాలం, శాతుమరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు. తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలో వెంచేసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా భద్రాద్రి రాముడికి శేషవాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణుల సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా శేషవాహనంపై వేంచేపు చేసిన అర్చక స్వాములు పూజాధికాలతో సేవించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. తిరువీధి వాహన సేవలో రామచంద్ర ప్రభువును దర్శించుకున్న భక్తులు భక్తి పరవశంతో తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ఉప ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న జడ్జికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు కేబీపురంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాసం పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి సంకల్ప పూజలతో అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీరామనామాన్ని లిఖించిన తమలపాకులతో స్వామివారికి అర్చన గావించి హారతులు అందజేశారు. భక్తులు రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అశోక్ లేలాండ్ కంపెనీ నూతనంగా తయారు చేసిన వాహనాన్ని శుక్రవారం విరాళంగా అందజేసింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన డోస్ట్ ప్లస్ ఎక్సెల్ ట్విన్ ఫ్యూయల్ వాహనానికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, చెన్నై అశోక్ లేలాండ్ లిమిటెడ్ కంపెనీ ఏరియా మేనేజర్ మహమ్మద్ నజీరుద్దీన్ల సమక్షంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహన తాళాలు, పత్రాలను కంపెనీ ప్రతినిధులు టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం అత్యంత కన్నుల పండుగ జరిగింది. సర్వదేవతా స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువు తీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. గొల్లెదల నింతసేసి గోవిందుడు కొల్లకాడు రేపల్లె గోవిందుడు, గొల్లెదల నింతసేసి గోవిందుడు కొల్లకాడు రేపల్లె గోవిందుడు, కొల్లెదల నింతసేసి
చేసి గోవిందుడు కొల్లకాడు రే పల్లె గోవిందుడు కొల్లెదల నింత చేసి గోవిందుడు కొల్లకాడు రే పల్లె గోవిందుడు కొల్లెదల నింత చేసి గోవిందుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలంలోని హరిహర క్షేత్రంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హరిహరులకు ఏకకాలంలో కళ్యాణ మహోత్సవాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత శ్రీమన్నారాయణుడి ఉత్సవమూర్తులను, శివపార్వతుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నగరోత్సవం వైభవంగా జరిగింది. చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, హోమం, నంది ధ్వజపట ఆరాధన, ధ్వజస్తంభారాధన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఇక ఇటు చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజామునే ఆలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప ప్రార్థనలతో విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా శేషవాహనంపై వేంచేపు చేసి నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు శేషవాహనంపై స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పుష్ప శోభితంగా కళ్యాణ వేదికను తీర్చిదిద్దారు. సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని అర్చకులు వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాలు, మాల మార్పిడి క్రతువులను భక్తిరసభరితంగా నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. కామారెడ్డి జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ శారదామాత దేవాలయంలో నవదుర్గా వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చైత్రమాస పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. పసుపుతో నవదుర్గలను ఏర్పాటు చేసి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. తర్వాత అర్చకులు నవదుర్గల విశిష్టతను వివరిస్తుండగా అర్చకుల సూచనలతో సువాసినులు నవదుర్గా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ శ్రీ లలితాదేవి సహిత శ్రీ శివకామేశ్వరి దేవి ఆలయంలో అభిషేకం జరిగింది. చైత్ర పూర్ణిమ సందర్భంగా గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలతో ఆరాధనలు జరిపారు. ఆపై ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కొబ్బరి, సింధూరం, విభూది జలాలతో పాటు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. చైత్ర పూర్ణిమ నాడు గర్భాలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామివార్లకు అర్చకులు ఆరాధనలు నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తర్వాత సకల జనుల శాంతి సౌభాగ్యాలను కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణ
రణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధురస్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు. నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. చైత్రమాస పూర్ణిమ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో అందమైన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము 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 రిమపమప పనిపమప రిమపమప పనిపమప. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 62,642 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,887 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,18,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.